లీగల్ ఎరా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను షేక్ ప్రేమ్ నజీర్, న్యాయవాది. ఈరోజు మనం చర్చించుకునే టాపిక్ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్లో సెక్షన్ 23 గురించి చర్చించుకోబోతున్నాం. ఆ సెక్షన్ గురించి చర్చించుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రస్తుత రోజుల్లో తల్లిదండ్రుల ఆస్తిని ప్రేమించినంతగా పిల్లలు తల్లిదండ్రులు ప్రేమించట్లేదు. ముఖ్యంగా తల్లిదండ్రులు వృద్ధాప్యం వరకు శ్రమించి అన్ని విధాల కష్టాలు పడి రూపాయి కూడా వాళ్ళు దాచుకొని ఒక ఇల్లు ఒక స్థలం కొనుక్కుంటే వాళ్ళ ఆఖరి రోజుల్లో పిల్లలు అది పట్టించుకోకుండా, వాళ్ళ శ్రమని గుర్తించకుండా వాళ్ళ ఆస్తులు కాజేసి వీళ్ళని అంటే తల్లిదండ్రుల్ని వీధిపాలు చేసే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి అలాంటి పిల్లల పైన చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవచ్చు. మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ కింద తల్లిదండ్రులు వాళ్ళ యొక్క కుమారులు, కుమార్తెలు, అల్లుళ్ళు, కోడళ్ళు లేదా మనవళ్ళు, మనవరాళ్ళ దగ్గర నుంచి కూడా మనోవర్తి కింద నెలకింత అని చెప్పి మెయింటెనెన్స్ కేసు వేసి కూడా వాళ్ళ జీవనం సాగించుకోవచ్చు. ఈ వృద్ధాప్యంలో ఆ డబ్బుతో వాళ్ళు కొంతవరకు లాభపడేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆస్తులు పిల్లలు తల్లిదండ్రుల నుంచి మోసపూరితంగా ఏదన్నా, ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే, తల్లిదండ్రులు ఒక ఎల్ఐసి లోన్ తీసుకొని ఆ లోన్ ద్వారా ఒక ఆస్తి కొంటే ఆ ఎల్ఐసి లోన్ అప్పు తీరుస్తానని చెప్పి నమ్మించి రిజిస్టర్ ఆఫీస్కి తీసుకెళ్ళి మోసపూరితంగా సేల్ డీడ్ రాయించుకుంటున్న పిల్లలు కూడా ఈ రోజుల్లో ఉన్నారు. సో అలాంటి పరిస్థితులు ఏదన్నా మీకు ఎదురైతే మీరు దిగులు చెందకుండా సంబంధిత రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఆర్డీఓ గారి కోర్టులో మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ సెక్షన్ 23 కింద ఆ సంబంధిత ఆస్తిని తల్లిదండ్రులు తిరిగి పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి చట్టాన్ని తెలుసుకోండి, మీ హక్కులు కాపాడుకోండి. ధన్యవాదాలు. మీ సమస్యలు, సందేహాల కొరకు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్ను సంప్రదించండి.